వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాఘవారాణి. అందరు ఎలా ఉన్నారు? అందరైతే చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ తోటి మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ తోటండి, టమాటో ఎగ్ బుర్జీ. సో ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా ఇంకా ఫాస్ట్గా అయితే అయిపోతుందండి. సో మనకి ఎక్కువ టైం కూడా పట్టదు, అలానే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడివేడి రైస్లోకి కానీ రోటీస్లోకి కానీ సూపర్గా అయితే ఉంటుందండి. సో ఇలాంటి సింపుల్ రెసిపీని మీతో అయితే నేను షేర్ చేయాలని చెప్పి వీడియో అయితే తీసేసాను. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో, వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్ అండి, మనకి ఇంట్లో అవైలబుల్గా ఉండేటివి. సో ఎగ్స్ అనేటివి ఎప్పుడు ఉంటాయి కదా. సో ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఎక్కువ టైం దొరికినప్పుడు నైట్ టైంలో టైర్డ్ అయిపోయి ఉంటారు కదా. సో మార్నింగ్ కర్రీస్ ఏమైనా ఉంటే వాటికి జతగా ఇలా ఏమైనా సింపుల్ కర్రీస్ చేసుకుంటే ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. మరి రెసిపీని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో దీనికోసం ఫస్ట్గా నేనైతే కడాయి తీసుకుని దాంట్లో ఆయిల్ అయితే తీసుకున్నానండి. కర్రీకి సరిపడా ఆయిల్. నేనైతే ఇప్పుడు నలుగురికి సరిపడా కర్రీ అయితే చేస్తున్నాను. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో నేనైతే ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలని దంచేసి వేసుకున్నానండి. అలానే 4 పచ్చిమిరపకాయ చీలికలు, ఒక 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకొని చక్కగా అయితే వేయించుకోవాలి దూరగా. సో మాడిపోనివ్వకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. సో ఇవి కాస్త వేగిన తర్వాత నేను ఇక్కడ వచ్చేసి మీడియం సైజ్ 8 టమాటోస్ తీసుకున్నానండి. వీటిని అయితే సన్నగా కట్ చేసుకుని వీటిని మనము దీంట్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇవి మగ్గనివ్వాలండి. 1 నిమిషం పాటు మగ్గిన తర్వాత దీనిలోకి మనమైతే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి, ఒక చిటికెడు పసుపు. నెక్స్ట్ నేను దీంట్లో అయితే ఒక చిన్న స్పూన్ తోటి 2 స్పూన్ల ధనియాల పొడి అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేనైతే కారం తీసుకుంటున్నానండి. కారం అనేది మనం తినే స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ చిన్న స్పూన్ తోటి 2 స్పూన్స్ కారం అయితే తీసుకున్నాను. వీటన్నిటికీ ఒకసారి మిక్స్ ఇచ్చేసి మనము వీటిని మూత పెట్టి మగ్గించుకోవాలండి. టమాటో అనేది చాలా స్మూత్గా అయితే కుక్ అయిపోవాలి. సో టమాటోస్ మనము పండు టమాటోస్ తీసుకోవాలండి, జ్యూసీగా ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ నేనైతే ఒక చిన్న కట్ట చిన్న మెంతం కూర అయితే యాడ్ చేస్తున్నాను. సో దీన్ని అయితే శుభ్రంగా వాష్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ దీన్ని అయితే మళ్ళీ మనం మూత పెట్టేసుకుని మొత్తం సాఫ్ట్గా కుక్ అయ్యేంత సేపు సిమ్మర్లో పెట్టి కుక్ చేసుకోవాలండి. హైలో పెడితే మాత్రం మాడిపోతుంది, కర్రీ అనేది జ్యూసీగా ఉండదు. సో చూడండి, ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. టమాటో అనేది చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా కుక్ అయిపోవాలి. గరిట హెల్ప్ తోటి మనం వీటిని అయితే ఇలా ప్రెస్ చేసి సూపర్ సాఫ్ట్గా అయితే చేసుకోవాలండి. సో ఇలా చేసుకున్న తర్వాత దీనిలోకి మనము ఎగ్స్ అనేటివి క్రాక్ చేసి వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేనైతే 8 టమాటోస్కి 8 ఎగ్స్ తీసుకున్నాను. మనము 1:2 రేషియోలో కూడా తీసుకోవచ్చు. అంటే 1 ఎగ్కి 2 టమాటోస్ అనే విధంగా కూడా మనం తీసుకోవచ్చు అన్నమాట. సో మనము టమాటోస్ తింటారు అని అంటే దాన్ని బట్టి కూడా ఎక్కువ టమాటోస్ తీసుకోవచ్చు. కాకపోతే దీంట్లోకి అయితే పండు టమాటోలు తీసుకోవాలండి. సో ఇలా ఎగ్స్ అనేటివి క్రాక్ చేసుకుని మనము ఈ టమాటోస్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేనైతే 8 ఎగ్స్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మా నలుగురు కోసం పర్ హెడ్ 2 ఎగ్స్ లాగా నేను తీసుకున్నాను. సో ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. కర్రీ అనేది అస్సలు వేస్ట్ అవ్వదు, మనకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ కూడా, ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది. సో ఇలా ఎగ్స్ అనేటివి మనము క్రాక్ చేసి వేసుకున్న తర్వాత, సో ఇలా ఎల్లో అనేది ఇష్టంగా తినేవాళ్ళు ఉంటే వాటిని అలానే ఉంచవచ్చండి కుక్ అయ్యేలాగా. లేదంటే మనము వైట్ యాక్లోకి మిక్స్ చేసేయచ్చండి. సో మా పిల్లలు అయితే తినరు, అందుకని నేనైతే మొత్తం అలా మిక్స్ చేసేస్తున్నాను. పైన మిక్స్ చేయాలి, మొత్తంగా మిక్స్ చేయొద్దు. సో నెక్స్ట్ చూడండి, మనం మూత పెట్టుకుని ఉడికించుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఎగ్ అనేది ఆల్మోస్ట్ కుక్ అవుతుందండి. కుక్ అయినప్పుడు మొత్తంగా కలపకుండా దీన్ని నిదానంగా ఇలా ముక్కల్లాగా విడదీసి కలుపుకోవాలి. మొత్తంగా కలిపేస్తే మనకి ఎగ్ అనేది మొత్తము స్మాష్ అయిపోతుంది. సో అందుకనే మనకి ముక్కల్లాగా తినాలి అనుకుంటే మాత్రం ఇలా మిక్స్ చేసుకోవాలి. కంప్లీట్గా దీన్ని మిక్స్ చేయకుండా మరొక 2 నిమిషాలు కొత్తిమీర యాడ్ చేసి మగ్గించుకుంటే మనకి కర్రీ అయితే డన్ అండి. సో ఇక్కడైతే నేను ఇది రైస్లోకి అయితే తీసుకున్నాను. ఇక్కడైతే నేను వేడివేడిగా రైస్, దీని కాంబినేషన్లో నేను పప్పు చారు ఇంకా పొన్నగంటి
పొడుగంటి కూర కారం పొడి అయితే చేసి నేను పెట్టుకుంటానండి. నేను ఆ వీడియో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎంతో హెల్దీ రెసిపీ అండి. ఆ కారం పొడి ఇడ్లీ దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది. వేడివేడి రైస్లో కూడా సూపర్గా ఉంటుంది. సో ఇలా పప్పుచారులోకి అంటు కూరలాగా ఈ ఎగ్ అయితే సూపర్గా ఉంటుందండి. రైస్లో కలుపుకుని తినడానికి కూడా చాలా యమ్మీగా ఉంటుంది. సో రైస్ వేడిగా ఉంది, పప్పుచారు వేడిగా ఉంది, ఎగ్ వేడివేడిగా అన్నీ చాలా వేడిగా ఉన్నాయండి. టేస్ట్ అయితే అద్దిరిపోయింది ఫ్రెండ్స్. చాలా సూపర్ టేస్టీగా అయితే ఉంది. సో డెఫినెట్గా అందరూ కూడా రెసిపీని ట్రై చేయండి. నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇదండి ఈ వీడియో. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.